నిరుపేద ముదిరాజుల జీవనోపాధికై ప్రభుత్వం అందించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడ్డారని, ఆ భూమిని తమకే అందేలా చూడాలని పోరాటం చేస్తున్న ముదిరాజులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున గురువారం ధర్నా రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలో లింగంకుంటలో గల 984 సర్వే నంబర్లు 13 ఎకరాల 39 గంటల భూమిని అప్పటి ప్రభుత్వం సుమారు 1980వ సంవత్సరంలో ముదిరాజు కుటుంబాలకు సీతాఫలాలు ఇతర జీవన ఉపాధి కొరకు భూమిని అందించిందని, భూమి నలుగురు సంఘం పెద్ద మనుషులపై భూమి రిజిస్ట్రేషన్ చేయగా ఆ భూమి మాపై రిజిస్ట్రేషన్ ఉంది, మాకే చెందుతుందని, మిగతా 196 కుటుంబాలకు భూమి హక్కు లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ముదిరాజ్ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు రాజలింగం, గజ్జల రాజు, నరేష్, ముదిరాజు కుల బంధువులు పాల్గొన్నారు. 1980లో నాకు లింగంకుంటకు సంబంధించినటువంటి 1984 సర్వే నంబర్ల మాకు గవర్నమెంట్ ఆనాడు ఇచ్చినటువంటి మాకు ఏదైతే మాకు అనుకూలంగా లేదు కాబట్టి భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఏం కథ అని మాకు తెలిసిన తర్వాత మేము నిర్వహించుకుంటామని నిర్ణయించుకుంటాం. నాది ఎన్ని ఎకరాల స్థలం? 13 ఎకరాల 39 గుంటలు. ఎంతమందికి ఉండేది? అది 200 కుటుంబాలు మొత్తం మీద. అది ఎవరి పేరు మీద అయింది? అప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల పేరు మీద ఉండే, ఇప్పుడు అందులో లేరు వాళ్ళంతా. 984 సర్వే నెంబర్. మండల కేంద్రంలోని మరి 984 సర్వే నంబర్ లింగంకుట్ల అంటారు. మరి 984 సర్వే నంబర్లో 13 ఎకరాల 39 గుంటలు. దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ మరియు ఎంఆర్ఓ గారు కానీ ఖచ్చితంగా నిషేధించి వీళ్ళందరికీ కూడా మా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కేసులు పెట్టిన కేసులను కూడా వెంటనే ఈ కేసులను కూడా ఎత్తివేయకపోతే మా అందరి మీద ఇప్పుడు 1 మీద 5 మీద కేసులు పెట్టట్లేం. మేము అందరం తప్పు చేసినాం కదా, మా 200 కుటుంబాలను కూడా మీరు కేసులు పెట్టుని, లేకపోతే ఒక 4-5 మీద కేసులు పెట్టి వాళ్ళని మబ్బులు అయ్యాలి. హార్ట్ పేషెంట్లు తీసుకుపోయిన పేషెంట్లు 2 విట్టలును అబ్రవేట్ సాయిలు వాళ్ళ హార్ట్ పేషెంట్లు